నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే నేనైతే పేపర్ చదవడం జరిగింది. అలాగే కడపలో పులివెందుల మరియు ఒంటిమిటకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలైతే జరగనుంది. దీనికి సంబంధించి ఒంటిమిట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ రెండు స్థానాలకు మంగళవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధాన పార్టీల తరపున పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారు, వైకాపా నుంచి హేమంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి శివకళ్యాణ్ రెడ్డి గారు పోటీ పడుతూ ఉన్నారు. ఒంటిమిటలో తేదేపా తరపున ముద్దు కృష్ణారెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి పోలా భాస్కర్ గారు బరిలో నిలిచారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు తరలి వచ్చి ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. అలాగే పులివెందులలో ఓ పార్టీ ఓటుకు 5,000 రూపాయలు, ఒంటిమిట్టలో 3,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తూ ఉందని చెప్పేసి ఇప్పటికే నగదు పంపిణీ పూర్తి చేసిన నేతలు వాళ్లకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నోటు అందిందా అని ఆరా తీస్తూ తమకే ఓటు వేయాలని చెప్పేసి ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నారని చెప్పేసి కథనం రావడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.